వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. నాయకుణ్ణి స్వాధీనపరచుకోవాలంటే నాయికకు ఓర్పు కావాలి, నేర్పు తెలియాలి. అప్పుడే ఆశించిన కూర్పు సాధ్యం అవుతుంది. భగవంతుణ్ణి చేరుకోవాలంటే భక్తుడికి ఓర్పు అవసరమని చెప్పిన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ నాగరాజ్ గారు, రాగం శంకరాభరణం, గానం గీతామాధురి. తతిగొని చూచేవు తరుణి ముఖమే నీవు బతిమా
చాలాసార్లు స్వామివారి దర్శనానికి వెళ్తాం. అన్నిసార్లు మనం ఒకే పరిస్థితిలో ఆయన్ని దర్శించుకోవడం వీలు పడదు. క్యూలో కొన్ని గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఆకలేస్తూ ఉంటుంది. మన మైండ్లో ఒక్కొక్కసారి కేంద్రీకృతమై ఉండేది ఏంటంటే ఈ దర్శనం తర్వాత తినబోయే లడ్డు. ఎందుకంటే ఆకలి మీద ఉంటాం కదండి. అట్లాగా ఈ పెర్ఫార్మెన్స్లో ఇక్కడ ఈ అన్నమాచార్య సంకీర్తన అనేది సాక్షాత్ స్వామివారి స్వరూపం అయితే, దానికి మీరు స్వరపరిచిన విధానం హారతి అయితే, గీతామాధురి పాడిన విధానం అక్కడ చుట్టూ చేరిన భక్తుల గోవిందనామ స్మరణ అయితే, ఇవన్నీ కాదు. ఇందులో సితార్ ఎవరు వాయించారండి? ఆ సితార్ అనే లడ్డు మీద నాకు మైండ్ ఫోకస్ వెళ్ళిపోయింది. అద్భుతంగా అమృతం ఒలికించిన ఎవరు ఆ సితార్ వాయించింది ఎవరండి? సితార్ వాయించింది కిషోర్ గారని, చెన్నై అండి. కిషోర్ చాలా అద్భుతమైన ప్లేయర్. ఇంతకుముందు కొన్ని పాటలు వాయించారు. ఎందుకంటే ఈ మొత్తం ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ సితార్ ఒకటే నా డామినేట్ చేసేసింది మొత్తం కీర్తనని. ఇంకా ఏమి అందంగా వాయించారు. కంటికి ఏం కనబడలేదు, చెవులకి ఏం వినబడలేదు. ఒక్కొక్కసారి అలా ఏంటంటే సితార్ అనేది కేవలం పక్కన ఉపాహారంగా ఉండాల్సిందే తప్ప అది ప్రధానంగా ఉండకూడదు. అంతే కదండి. అది సహకారం, వాద్య సహకారం అన్నారు. అందుకని వాద్య సహకారం అన్నారు, వాద్యమే మెయిన్ కాదు అక్కడ. కానీ ఈ కీర్తనలు ఎందుకో అట్లాగా అది విన్న తర్వాత ఇంకేమీ చెవులకి వినపడినంత మధురంగా వాయించారు. ఆయన అదృష్టవంతులు. స్వామివారి కటాక్షం ఆ సితార కిషోర్ మీద మెండుగా ఉన్నట్టు భావిస్తున్నాను. అట్లాగే మీరు చక్కగా చేశారు. గీతామాధురి చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు. మిగతా కీర్తన గురించి శోభరాజు గారు వివరిస్తారు. గీతామాధురి చాలా బాగా పాడావు తల్లి, చక్కగా భావం పోషిస్తూ పాడావు. అలాగే నాగరాజ్ స్వరకల్పన కూడా ఆయన భావాన్ని మనసులో పెట్టుకుని ఇది శృంగార సంకీర్తన అన్న ఒక స్పృహతో చాలా చక్కగా చేశాడు నాగరాజ్ కూడా. మేలు మేలు ఇందుకిట్టే మెచ్చితి నిన్ను, తాలిమితో నిన్నీ రీతి దక్కించుకొనిగా. ముత్యాల ముగ్గులో ఒక పాట ఉంది. మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగిలి పూల గాలి ముత్యాలవాన. అది లౌకికంగా కూడా ఏ స్త్రీ అయితే భర్త అనురాగాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతుందో ఆ స్త్రీని చాలా అదృష్టవంతురాలిగా చెబుతారు. ఆ కోవలో ఈ పాట సాగింది. కానీ ఇక్కడ ఎవరిని మెచ్చుకుంటున్నాడు అన్నమయ్య అంటే స్వామిని మెచ్చుకుంటున్నాడు. నువ్వు అమ్మవారి అనురాగాన్ని పొందగలిగావు, నిన్ను వశం చేసుకుంది అమ్మవారు, ఆ నాయిక వశం చేసుకున్నది. ఇక్కడ అష్టవిధ నాయకుల్లో స్వాధీన పతిక అని ఒక నాయకు ఉంటుంది. అలా ఈ నాయకుడిని ఆ పరమ నాయిక వశపరుచుకున్నది. ఎలాగా అంటే ఆయన ఆమె జంట వీడి రాను అంటున్నాడు. అలాగే ఎంతగా అలవాటు పడిపోయాడు అమ్మవారికి అని అంటే, మనకు చూడు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆఫీస్ నుండి వచ్చి ఆఫీసర్ కూర్చోగానే చెయ్యి ఆవిడ అందిస్తుంది కాఫీ కప్. అలా అలవాటు చూడని కూడా చూడకుండా కప్పు అందుకుంటారు కదా, ఇలా అందిస్తే. అలా అలవాటైపోయిందంటే, ఎలా అలవాటైపోయిందంటే స్వామి నాకు తాంబూలం ఇవ్వని చెయ్యి చాచేస్తున్నాడంట. ఆవిడ ఇస్తుంది అని ఒక ఆనవాయితీ అనమాట. అంతగా అలవాటైపోయింది. అమ్మవారి అనురాగం, అమ్మవారి ప్రేమ ఆయనకి ఎంత అలవాటైందంటే ఇంకా నేను ఆమెను విడి ఉండలేను. ఇది భౌతికంగా మనకు కనిపించే బొమ్మ ఇందులో. అయితే మనం ప్రతి పురుషుడిలో స్త్రీ శక్తి ఉంది, ప్రతి స్త్రీలో పురుష శక్తి కూడా ఉంది. మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ అంటారు. ఇది ప్రతి అణువులో ప్రకృతిలో ఉంది. అది ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ప్రతి అణువులో ఇమిడి ఉన్నాడు కాబట్టి పరమాత్మ. ఆ ప్రకృతికి అంత అందం ఉంది. యానిమేట్, ఇనానిమేట్, చలించే పదార్థమైన అచలమైన పదార్థమైన అందులో బండ కదలదు, కానీ అందులో ఒక వైబ్రేషన్ ఉంటుంది. రాళ్ళు కూడా పాడతాయి అంటారు. ఆ వైబ్రేషన్ ఎక్కడిది? అది పరమాత్ముడు, పరమాత్మ శక్తి. ఈ రెండు కలిశాయి కాబట్టి మనం మామూలుగా భౌతికంగా అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలివి, మీ ఆయన నీవంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తాం. కానీ ఇక్కడ అన్నమాచార్య స్వామిని కంగ్రాచులేట్ చేస్తున్నాడు. ఆమెను నువ్వు వశపరుచుకున్నావు, అంత అనురాగానికి నోచుకున్నావు అని. ఎందుకంటే ఆయన కారణభూతుడు కనుక. చాలా బాగా చేశావు నాగరాజ్, చాలా బాగుందమ్మా. గీతామాధురి నువ్వు కూడా మధురంగా పాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ సమయం మించిపోకుండా స్వామి అనుగ్రహం కోసం తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థించటం అవశ్యం ఆనందదాయకం. అద్భుతమైన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ రామాచారి గారు, రాగం మాయామాళవ గౌళ, గానం
పివిఎన్ఎస్ రోహిత్. కాలము కాలముగాదు కపటాలే తరచాయ, కాలము కాలముగాదు కపటాలే తరచాయ, చాలు నింక దీని తోడి జాలి మానరే, జాలి మానరే. కాలము కాలముగాదు కపటాలే తరచాయ, చాలు నింక దీని తోడి జాలి మానరే, జాలి మానరే. పిన్న నాట నుండి తన పెంచిన ఈ దేహము, పిన్న నాట నుండి తన పెంచిన ఈ దేహము, మున్నీటి వలెగాదు ముదిసిని. పిన్న నాట నుండి తన పెంచిన ఈ దేహము, మున్నీటి వలెగాదు ముదిసిని. ఎన్నిక దినాల చేతనెప్పుడేడబడునో, ఎన్నిక దినాల చేతనెప్పుడేడబడునో, కన్నవారి చేతికి గక్కున నీయరే. కాలము కాలముగాదు కపటాలే తరచాయ, చాలు నింక దీని తోడి జాలి మానరే, జాలి మానరే. తోలు నెముకల చేత దొట్టైన ఈ దేహము, గాలి చేత దాని మీద కాగిని. తోలు నెముకల చేత దొట్టైన ఈ దేహము, గాలి చేత దాని మీద కాగిని. కీలు గీలు ఎప్పుడేడ కింద వీడి పడునో, కీలు గీలు ఎప్పుడేడ కింద వీడి పడునో, మేలు గీలు లేని చోట మేటి చేసి పెట్టెరే. కాలము కాలము కాదు కపటాలే తరచాయ, చాలు నింక దీని తోడి జాలి మానరే, జాలి మానరే. కింకపు కిసరు చేత కీడైన దేహము, వంక వంక తెరవులా వడిసిని. కింకపు కిసరు చేత కీడైన దేహము, వంక వంక తెరవులా వడిసిని. ఇంక నీ విధి చేతనెప్పుడేడ పడునో, ఇంక నీ విధి చేతనెప్పుడేడ పడునో, వెంకటేశు చేరా పడ
పటాలే తరచాయ కాలునింక దీని తోడి జాలి మానరే జాలి మానరే. చాలా చక్కగా పాడావు రోహిత్. నీదైన విరుపులు కూడా మధ్య మధ్యలో వినిపించావు. రామాచార్య గారు, తత్వగీతానికి సరైన రాగం ఎన్నుకున్నారు, మీరు కృతకృత్యులయ్యారు. అయితే మున్నీటి వలె కాదు, మున్నీరు అంటే సముద్రం, పిన్ననాట నుండి తన పెంచిన ఈ దేహము మున్నీటి వలె కాదు, మునుపట్లా కాదు, ముదిసీని అంటే దానికి వయసు అవుతుందని, మున్నీటి వలె కాదు. తన అబ్బాయి మున్నీటి వలె అని పాడాడు. మున్నీరు అంటే వేరే, మున్నిటి వలె కాదు, మున్నిటి వలె కాదు, మునుపట్లా కాదని. ఈ దేహం మునుపట్లా కాదు, ఇప్పుడు ఏజ్ అవుతూ ఉంటుంది చూడమ్మా. అట్లాంటివి ఒక్కొక్కసారి సిలబల్ అని ఒక అక్షరం మార్చినప్పుడు దానికి అర్థం లేకపోతే ఓకే, ఏదో తప్పని అనుకుంటారు, దానికి వేరే అర్థం ఉంటుంటుంది ఒక్కోసారి. ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం ప్రమాదకరం. అది మనం తప్పు పాడినప్పుడు దానికి ఏ అర్థం లేకపోతే ఓకే, అది వేరే అర్థం ఇచ్చింది అనుకో, అది కంప్లీట్గా వేరేలా అనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్త వహించాలి, అది తర్వాత దిద్దుకుండాలి, తప్ప పొరపాటు. బాగా పాడావమ్మా, చాలా చక్కగా పాడావు. రామాచారి ఈ భావానికి చక్కటి రాగం మాయామాళవగాళ్ళని ఎన్నుకున్నాడు. చాలా బాగా చేసావు రామాచారి, చాలా చక్కగా. చాలా గొప్ప తత్వం అండి ఇది. దేహభ్రాంతిలో అందరం మనం ఎప్పుడు బ్రతుకుతూ ఉంటాం కదా, ఎప్పుడు ఇలాగే ఉంటాం అన్న ఒక భ్రమలో ఉంటాం. కానీ అన్నమాచార్యుల వారు చెబుతున్నారు, ఎప్పటికీ ఇలాగే ఉండదు, శరీరము మారిపోతుంది. ఇవాళ నువ్వు అంత కవిత్వాలు రాసి ఏ దివిలో విరిసిన పారిజాతము అని పాడిన శరీరం ఒక 60 ఏళ్ల తర్వాత చూస్తే ఆ పాట పాడబుద్ధి కాదు. ఈ శరీరం మీద నేను ఈ కవిత్వం చెప్పింది అని మనకు ఒక అనుమానం వస్తుంది, మన కవిత్వం మీద మనకి. అంతగా మారిపోతుంది శరీరం అని చెప్తున్నాడు. ఈ సత్యం మనసులో ఉంటే మనం కొంచెం నిలదొక్కుంటాం జీవితంలో. సత్యం తెలుసుకుని జీవించడం వేరు, తెలియకుండా జీవించడం వేరు. ఎప్పటికీ ఇలాగే యవ్వనంలో ఉంటామన్న భ్రమలో మనం చేసే తప్పిదాలు కొన్ని ఉంటాయి, మనం తెలుసుకొని సత్యాలు కొన్ని ఉంటాయి. ఈ యవ్వనం అశాశ్వతం అని తెలుసుకోమని చెబుతున్నాడు అనమాట. పిన్ననాట నుండి తన పెంచిన ఈ దేహము మున్నిటి వలెగాదు ముదిసీని, నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్మాంసవ సాధివికారం మనసి విచింతయ వారం వారం. భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్తాడే, అది మాంసంతో కూడుకున్నది, ఎముకలతో కూడుకున్నది, నెత్తురుతో కూడుకున్నది, మారిపోతుంది, ముసలైపోతుంది ఆ శరీరం. ఆ ఆలోచన మనసులో పెట్టుకోండి అంటున్నాడు. మారిపోతుంది. పెంచిన మనం ప్రోటీన్ డయట్ అని తీసుకుంటాం, చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసిన శరీరం. అలాగే యాంటీ ఏజింగ్ క్రీమ్ రాస్తాం, యాంటీ రింకిల్ క్రీమ్ రాస్తాం, కొంతకాలం మేబీ కొంతకాలం పనికొస్తుంది. కానీ నోబడి క్యాన్ ఎస్కేప్ ఓల్డ్ ఏజ్. ముదిసిని తప్పకుండా ముదుసలి అవ్వాల్సిందే అని చెప్తున్నాడు. ఎన్నిక దినాల చేత ఎప్పుడు ఏడ పడునో కన్నవారి చేతికి గక్కన నీయరి. కన్నవారి చేతికి అంటే కొడుకులకు వాళ్ళకి అప్పచెప్పండి అని కాదు. కన్నవాళ్ళు ఎవరు? స్వామి, అమ్మవారు. స్వామికి అప్పచెప్పండి శరీరాన్ని. ఎప్పుడు ఎన్నిక దినాలు అంటే అపాయింటెడ్ డేస్. అందరికీ ఒక ఎక్స్పైరీ డేట్ రాసుంటాడు కదా యముడు, ఫలానా తారీఖు ఈ మిషన్ పడిపోతుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు, ఎప్పుడు పోతుందో తెలియదు. అటువంటి ఈ దేహం మీద ఎందుకు భ్రాంతి? తీసుకెళ్ళి కన్నవాళ్ళకి అప్పచెప్పండి. కన్నవాళ్ళు ఎవరు? వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పండి అంటున్నాడు అనమాట. గాలి చేత దాలి మీద కాగిని కీలు కీలు ఎప్పుడేడ కింద వీడి పడునో, మేలు కీడు లేని చోట మేటి చేసి వెట్టరే. ఇది ఎప్పుడు పడిపోతుందో ఏమో. మేలు కీడు ఈ రెంటి మధ్య కదా మనం ఊగిసలాడుతున్నాం జీవితంలో. మంచి జరిగినప్పుడు సంతోషిస్తున్నాం, కీడు జరిగితే నొచ్చుకుంటూ ఉన్నాం. ఈ ద్వంద్వాలకు అతీతమైన ఒక స్థాయి ఉంది, అది స్వామి సన్నిధి. అక్కడ కష్టం ఉండదు, సుఖం ఉండదు. అది సుఖము అని చెప్పడానికి లేదు, అది ఆనంద స్థితి. అక్కడికి అప్పచెప్పండి ఈ బ్రతుకును, ఈ శరీరాన్ని. అంటే
ఆ సాధనకు అప్పచెప్పండి అంటున్నాడు అనమాట. ఇలాంటి పాటలకు నేను అర్థాలు చెప్పినప్పుడు యుఎస్లో ఒక అమ్మాయి ఉంది. అయితే మేము ఎప్పుడు పర్ఫ్యూమ్ రాసుకోకూడదా అండి, లిప్స్టిక్ వేసుకోకూడదా అండి అని అడిగిందనమాట. అయితే అమ్మాయికి నేను ఒక విషయం చెప్పాను. రవీంద్రనాథ్ ట్యాగోర్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంట. గాంధీ కూడా అదే ట్రైన్లో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తుంటే ఒక 45 మినిట్స్ గడ్డం చేసుకున్నట్టు రవీంద్రనాథ్ ట్యాగోర్. ఆయనకు చాలా చక్కటి అందమైన గడ్డం ఉండేది, అలలుగా ఉంటుంది, తెల్ల గడ్డం, చాలా చక్కటి గడ్డం. మహాత్మా గాంధీ అన్నారంట, నువ్వు దేశ నాయకుడివి కదా, భారతదేశానికి స్వాతంత్ర్యం రావాల్సి ఉంది, నువ్వెంతో పని చేయవలసి ఉంది, ఇంత టైం గడ్డం చేసుకోవడానికి వెచ్చిస్తే పని మన కుంటుపడుతుంది కదా, కొంచెం ఆలోచన చేయి అన్నట్ట. మహాత్మా అని అంటే చెప్పు, ఈ శరీరం దేవాలయం కదా, అవును. శరీరంలో దేవుడు ఉన్నాడు కదా, అవును. మరి ఈ దేవాలయాన్ని నేను అందంగా అలంకరించుకుంటే తప్ప అని అడిగాడు. ఆ భావనతో ఎంతైనా అలంకరణ చేసుకోవచ్చు. ఇది దేవాలయం, లోపల దేవుడు ఉన్నాడు అన్న భావనతో ఎంతైనా అలంకరణ చేసుకోవచ్చు. కానీ ఇది శాశ్వతం, ఇదే గమ్యం, ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది అన్న ఒక పామరత్వంతో అలంకరణ చేసుకుంటే తర్వాత మనమే బాధపడవలసి వస్తుంది కదా. ఆ తత్వం ఇందులో చాలా చక్కగా అన్నమయ్య చెప్పాడు. రామాచారి చాలా చక్కగా స్వరపరిచాడు. నువ్వు చాలా చక్కగా పాడావు. సారస్వతానికి సంగీతానికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. మొలకల పున్నమ తోడనే